అమ్మవారి దగ్గరికి వెళ్దాం. అమ్మవారి దగ్గరికి వెళ్దామండి. గుహ అయితే ఇది. ఇక్కడ కూడా లైట్లు అయితే ఉన్నాయి. మనం చూపించు. ఇవ్వండి, నేను కూర్చుంటే నాకు పైన తగులుతోంది. ఇవ్వండి, ఇప్పుడైతే నేను రావడానికి రాయితీదే రాతిదానికి గంగమ్మ తల్లి అటండి. దారి ఏమైనా ఉందేమో చూద్దాం, కొంచెం దూరం వెళ్ళి. వస్తారా మీరు కూడా? అదిగోండి, అక్కడ అమ్మవారు ఎవరో ఉన్నారు. ఇదిగోండి, ఇది ఒక స్వరంగ మార్గమే. తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జిట్. ఇది బయటకు వచ్చేసాం. బస్సులు ట్రైన్లు ఎక్కే వాళ్ళు అయితే మాచర్లు దిగి మాచర్ల నుంచి ఆటోలు కానీ కార్లు కానీ మాట్లాడుకొని రావచ్చు. ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్. ఇప్పుడైతే మనం అమ్మవారి దగ్గరికి వెళ్దాం. అమ్మవారి దగ్గరికి వెళ్దామండి. రైట్, మీరే మార్గదర్శకులు. ఇటు వెళ్ళిపోవచ్చుగా? ఇటు వెళ్ళొచ్చండి, నేను వెళ్తాను ముందు. ఇప్పుడు పడుకొని వెళ్ళాలి, జాగ్రత్త. ఇదిగోండి, గుహ అయితే ఇది. ఇక్కడ కూడా లైట్లు అయితే ఉన్నాయి. అమ్మో, అన్నీ నీళ్ళే ఉన్నాయండి. సరే, వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, మేమైతే ఈ గుహలో వెళ్ళడానికి కూర్చున్నాం ముందు. ఎందుకంటే మనం చూపించు. ఇదిగోండి, నేను కూర్చుంటే నాకు పైన తగులుతోంది. అందుకని మనం ఇక్కడ కూర్చొనే వెళ్ళాలి. అమ్మవారి దర్శనం కోసం అమ్మవారిని దర్శనం చేద్దాం. నందీశ్వరుడు ఎవరు ఉన్నారట, అవి కూడా నేను మీకు చూపిస్తా. ఈ కష్టానికైనా మీరు మాకు వ్యూస్ రావాలని కోరుకుంటున్నాం. సరే, రైట్. స్వామివారికి జై. అబ్బో, ఇది మోకాళ్ళ మీద వెళ్ళాలనుకుంటా. అవునండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను నీళ్ళల్లో చిన్నగా తర్వాత పైకి లేవచ్చు. ఒంగోని నడుస్తున్నా. నీళ్ళల్లో ఒంగోని నడుస్తున్నా. శివ శివ శంభో శివ శివ. మార్గం అంతా గబ్బుల. ఇవ్వండి, హైటే లేదు. ఇదిగోండి, వచ్చేసాం. ఇదిగోండి, ఎలా రావాలో చూపిస్తారు. ఎంత కష్టపడాలో చూడండి రావడానికి. అసలు హైటే ఉండదండి. అమ్మ, మేమైతే ఇక్కడికి చేరుకున్నాం. ఇదిగోండి, మహానంది ఇక్కడే ఉంది, పెద్ద నంది. ఇది నందీశ్వరుడు అండి. ఇక్కడ కూడా లైట్లు అవన్నీ అయితే ఉన్నాయి. ఇది ఆర్టిఫిషియల్ నందనే అనుకుంటున్నా. కాదండి, రాయితీదే. రాతిదానికి రంగు వేశారు. అటే ఉంది మావయ్య గారు. ఇటు సరే, ఇటులే అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఎక్కడో శివలింగం ఉంది. ఇక్కడ మరి ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరో నాకు అర్థం కావట్లా. చూద్దాం. ఇదిగోండి, నమస్కారం. ఇదిగోండి అమ్మవారు. ఈవిడెవరండి? గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి అటండి. ఇదిగోండి అమ్మవారు, జగన్మాత మా తల్లి. ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు గంగా పార్వతి నందికి ఎదురుకుండా అమ్మవారు ఉన్నారండి. ఆ అమ్మవారికి ఎదురుకుండా ఎవరున్నారో చూద్దాం. ఇక్కడ కూడా లైట్లు అన్నీ ఉన్నాయి కానివ్వండి, రావడానికే ఇబ్బంది. పైన చూసారా? ఇక్కడ కూడా ఒక కుర్చీ ఉందండి. అంటే ఇక్కడ కూడా మనుషులు ఉంటారు. ఫ్యాన్లు అవన్నీ వేసే ఉన్నాయి. ఎక్కడండి? ఇటు ఇంకొక అమ్మవారా? మరి చెప్పరే. ఇదిగోండి, గబ్బిళాలు ఉన్నాయి. చూద్దాం వాటి సంగతి. ఇక్కడ ఒక నంది, పార్వతీదేవి చూసేయచ్చు. గరుత్మంతుడు వినాయకుడు, అమ్మవారు ఉన్నారు. గబ్బిళాలు అయితే బాగా వాసన వస్తున్నాయి. తట్టుకోలేనంతుంది వాసన, గబ్బిళాల వాసన. ఇప్పుడు అటు ఎవరు ఉన్నారండి? ఇదిగోండి, ఇక్కడి నుంచి కూడా కాశీకి పైనమాట. అమ్మవారు పక్క నుంచి ఉందండి గుహ. ఈ గుహలో మరి దారి ఏమైనా ఉందేమో చూద్దాం, కొంచెం దూరం వెళ్ళి. వస్తారా మీరు కూడా? ఇటు కొద్దిగా దూరం వెళ్దాం.
గబ్బిలాలు అయితే ఉన్నాయండి, ఇవన్నీ గబ్బిలాల గుళ్ళే. అది కూడా ఉందండి కాశీగా మానుకోవాలి. అదిగోండి అక్కడ అమ్మవారు ఎవరో ఉన్నారు. ఇక్కడ ముందు రూపం తెలియట్లా, ఇదంతా చెత్త గిత్త అంతా పోసుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. ఇదిగోండి మన ఫ్రెండ్స్ గబ్బిలాలు. అక్కడ ఏముందో అర్థం కావట్లేదండి. ఏం లేదండి, దారి మూసేశారు అటు వెళ్ళడానికి. మార్గం అండి అంతే, అది కావాలని ఆపేశారు. అయ్యా ఇటు నుంచి ఇటు వెళ్ళి తప్పిపోతారని కాశీకి దోవ ఇది. కాశీకి దోవ అదేలేండి. అంటే మళ్ళీ తెలుగు కొత్త వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఆయనకి రాలేదు కదా. అవును, అందుకని అంతవరకు అదండి విషయం. అయితే ఏం చెబుతున్నారంటే మా మామయ్య గారు, ఇక్కడి నుంచి అది కాశీకి దారట. ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే ఆ గుహలో నుంచి వెళ్ళిపోతే తప్పిపోతే ఇక వెనక్కి రావడానికి కుదరదు. ఆ గుహల్లో తప్పిపోతే మీకు తెలిసిందే. అందుచేతనే ఆ దారి అయితే మూసేశారట. సరే మనం కూడా వెళ్ళొద్దు, మూసేశారు కాబట్టి. మనం చూపిస్తే మనల్ని చూసి ఇంకొకళ్ళు వెళ్తారు కాబట్టి మనం కూడా దానికి నిషేధం. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళే మార్గం చూద్దాం. నందీశ్వరుడు ఉన్నాడు. ఈ నందీశ్వరుడికి వెనక భాగమున పృష్ఠ భాగమున బయటికి దారి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా పాక్కొని బయటికి వెళ్దాం. ఇదిగోండి ఇదిగోండి మార్గం. ఆయన ఎలా వస్తారో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలా రావాల్సిందే, గుహలు కదండి. శ్రమకు తగ్గ ఫలితం మీరు ఇవ్వాలి. ఇప్పుడు మనం వచ్చాం కదండి. అవునండి. మొత్తం నడవాల్సి వచ్చేదండి. అయ్యా మోకాళ్ళ దర్శనం. నా చిన్నతనంలో ఇది అది పూర్వకాలంలో ఇది పాక్కుంటూ వచ్చేవాళ్ళండి దర్శనానికి, మోకాళ్ళ మీదే. మోకాళ్ళ మీద. ఇప్పుడు ఇంత అప్డేట్ అయింది అని చెబుతున్నారు. లైట్లు లేవు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మన వాళ్ళ దగ్గరికి చేరుకుందాం బయటికి. ఇవ్వండి నేనైతే బయటికి వెళ్తున్నా. అవుతుందో మీరు చూసేయచ్చు. గుహలో మెట్లు కట్టారండి, మనలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారని. ఇదిగోండి ఇది ఒక స్వరంగ మార్గమే. దీన్ని కూడా ఆపేశారు. అటు వెళ్తే ఏముంటుందో తెలీదు. దేవతలు ఉన్నంత వరకు వీళ్ళు బాగు చేశారు. మీకు చెప్పుకుంటూనే ఉంటాం కదండి ప్రతి వీడియోలో ఈ కొండల రాళ్ళు కడతారని. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే. వచ్చినటువంటి భక్తులు ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎగ్జిట్. ఇది బయటకు వచ్చేసాం. చిన్న గుహ అండి, కానీ పెద్ద గుహ అని రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ దేవాలయం వెనుక భాగానికి వచ్చేసాం. ఆయన రావాలండి. ఇదిగోండి ఎంత పైన మళ్ళీ గుహ ఉన్నట్టే లేదు కదండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే గుహ ఎక్కడా అని ఎత్తుక్కోవాలి, ఎవరికీ తెలియదు. ఇది ఈ దేవాలయానికి ఎలా రావాలి అంటే, దీనికి ఇదే ఊరండి ఇందాక మనం వచ్చింది. ఇక్కడ గురజాల అనే ఊరు ఉంటుందండి మాచర్ల దగ్గర. మీరు హైదరాబాదు విజయవాడ వాటి నుంచి వచ్చేవాళ్ళు అయితే, బస్సులు ట్రైన్లు ఎక్కేవాళ్ళు అయితే మాచర్ల దిగి మాచర్ల నుంచి ఆటోలు కానీ కార్లు కానీ మాట్లాడుకొని రావచ్చు. లేకపోతే ఓన్ వెహికల్స్ వేసుకొచ్చుకునే వాళ్ళైతే వయా పిడుగురాళ్ళ నుంచి ఈ దారికి అయితే రావచ్చు. ఇప్పుడు మనమైతే మన వాళ్ళు ఉన్న దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది సుమారు పిడుగురాళ్ళ నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందండి, అంతేను. చూశానండి, రండి. ఇదైతే 40 కిలోమీటర్లు ఉంటుందండి పిడుగురాళ్ళ నుంచి. అదే విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి అయితే ఒక 200 కిలోమీటర్లు ఈజీగా ఉంటుంది.
ఇక్కడికి ఈ దైద ఊరైతే మనం కంప్లీట్ చేసుకుంటున్నామండి ట్రిప్. అవునండి, ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.